36కు 36 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఆయన కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. తాండూరు పట్టణంలో మంచి కౌన్సిలర్లను ఎన్నుకోవాలని తాండూరు పట్టణ వాసులకు సూచించారు. ఓటు శాతం పెరిగే విధంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎలక్షన్లో యువ ఓటర్స్ అందరూ కూడా పాల్గొని వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి యువతకు పిలుపునిచ్చుకుంటూ ఈరోజు తాండూరు పట్టణ ప్రజలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఓటు అనేది ఒక ఆయుధం లాంటిది. మన ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుల మతాలకు బీద ధనికులకు తేడా లేకుండా వారి తీర్పుని ఓటు ద్వారా తెలపాలని చెప్పి ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పి ఉన్నాడో దానిని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునేటట్లు పార్టిసిపేట్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున తాండూరు పట్టణ ప్రజలకు అప్పీల్ చేసుకుంటూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అభివృద్ధి దిశగా వారి ఓటు హక్కుని వినియోగించుకొని తాండూరు ప్రజలకు తాండూరులో ఇప్పుడున్నటువంటి 36 వార్డ్స్ కౌన్సిలర్లకు ఒక మంచి కౌన్సిలర్లను ఎన్నుకోవాలని చెప్పి పట్టణ ప్రజలకు పిలుపునిస్తాను. థ్యాంక్ యూ. ఎన్ని సీట్లు సార్? ఎన్ని సీట్లు ఆశిస్తున్నారు? తప్పకుండా 36 వస్తారు. అదే నేను ముఖ్యంగా యువతకు అదే పిలిపిస్తాను. కొత్తగా జైన్ అయినటువంటి యువత కానివ్వండి, ఇప్పుడున్నటువంటి యువకులే దీంట్లో పార్టిసిపేట్ అయ్యి పెద్ద ఎత్తున పర్సంటేజ్ పెరిగే విధంగా ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా వారి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసి 100% దీన్ని సక్సెస్ చేయాలి. థ్యాంక్ యూ.